నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రజల యొక్క సమస్యలను ఇబ్బందులను నాయకుల లేదా అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం. ఈ సందర్భంగా అధికారులకు నాయకులకు ముఖ్య మనవి, ఏ అధికారి మీద ఏ నాయకుల మీద మాకు వ్యక్తిగతంగా ఏ విధమైన ద్వేషం లేదు, ఉండదు కూడా. అలాగే పలానా పార్టీ పలానా నాయకుడు అనేది కూడా ఉండదు. మాకు ఎవరైనా ఒకటే. మా యొక్క ఛానల్ అధికారులకు నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండాలనేదే మా ప్రయత్నం. ఈ సందర్భంగానే అనేక కార్యక్రమాలను మేము ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రసారం చేసే ముందు ప్రతి కార్యక్రమానికి సంబంధిత అధికారులకు సార్ పలానా చోట ఇలా జరుగుతుంది అని మేము తెలియజేస్తున్నాం. ఒకటోసారి రెండోసారి తెలియజేస్తున్నాం, మూడోసారి మాత్రం వార్త వరకు వస్తుంది. అధికారులు స్పందించని పక్షంలో మాత్రమే, అంతే తప్ప ఏ ఒక్కరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే మీరెవరో మేమెవరో, మీ గురించి మాకు అనవసరం, మా గురించి మీకు అనవసరం. కానీ మీరు చేసే ఏదైతే ప్రజలకు సంబంధించిన పని ఉందో, మీరు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ప్రజాధనాన్ని వినియోగించే విధానం ఉందో, ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు స్పందించిన పక్షంలో మాత్రమే వార్త రూపేణ ప్రసారం చేస్తున్నాం తప్ప మీ విషయంలో ఏ విధమైన వ్యతిరేక ధోరణి లేదని సవినయంగా మా విఎస్బి టీవీ తరపున మేము మనవి చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మేము చూపించబోయే అంశం సంబంధించి సంబంధిత అధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా 1-2 సార్లు మేము విన్నవించడం జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి గాని నాయకులు గాని స్పందించిన కారణంగా మాత్రమే ఇప్పుడు ఈ వార్త ఇవ్వబడుతుంది అనేది విజ్ఞతతో గమనించాలని కోరుకుంటున్నాం. ఇక విషయానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం హైవే నుండి తూర్పు రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో మీరు ఒక్కసారి గమనించినట్టయితే హుక్కుంపేట జంక్షన్ లో ఒక కల్వర్టు ఉంది. ఈ కల్వర్టుపై రోజు వేలాది వాహనాలు వేగంగా సుమారు 60 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా ప్రయాణం చేస్తాయి. ఇక్కడ పాత కల్వర్టు నుండి 10 అడుగుల మేర రోడ్డు వైపుకి కుంగిపోయింది. రోడ్డు 5 నుంచి 10 అడుగుల లోతు ఉండొచ్చని ఒక అంచనా. కావాలంటే మీరే చూడండి, చుట్టూ గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇది రిపేర్ చేయమనో రోడ్డు ఏమనో మేము అడగలేదు. కేవలం ప్రమాదం సూచించే బోర్డును గాని లేదా ఒక కర్రలు కట్టడం ద్వారా గాని ప్రమాదాలు నివారించవచ్చు అనేది మా సూచన. ఎంతసేపు ప్రచారానికి ఇచ్చిన విలువ ప్రజల ప్రాణాలకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరంగా ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ గత 3-4 నెలల్లో 4-5 కార్లు ఈ కాలువలోకి దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా అని చెప్పి ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే అది పగటి వేళ మాత్రమే జరిగింది గనుక. ఒకవేళ అదే ఏ అర్ధరాత్రో ఈ కాలువలోకి ఏదైనా వాహనం దూసుకు వెళితే జరగనంది జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఏ డిపార్ట్మెంట్ని అడగాలి? నగరపాలక సంస్థ వారినా, ఆర్ఎండ్బి వారినా, పంచాయతీ వారినా? ఈ 3 డిపార్ట్మెంట్లతో అనుబంధం ఉన్న నాయకులనా? ఏ ఒక్క నాయకులు కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ నాయకులు కూడా ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కించెత్తు కూడా ఆలోచించట్లేదనేది ప్రజల మాట. కావాలంటే మీరే చూడండి. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు? ఇది ఎవరికి వాళ్లే ఆత్మవిమర్శ చేసుకోవాలని మాత్రమే మేము కోరుతున్నాం. దయచేసి ఎప్పటికైనా సదరు అధికారులు స్పందించి కనీసం ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.